హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. చాలా వరకు మనిషి యొక్క నిజాలు బయటపడేది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు, అలాగే లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మాత్రమే. కొన్ని సంబంధాలు అద్దె ఇళ్ళల్లాంటివి. అయితే వారితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా కూడా వారు ఎప్పటికీ మనవాళ్ళు కాలేరు. అయితే ఒక మగవాడు ఒక స్త్రీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలాగా ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ ఒక మగవాడిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలాగా ప్రవర్తిస్తుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. కలలు కన్నంత సులభంగా జీవితం ఎప్పుడూ ఉండదు. ఏదో ఒక మలుపు జీవితం మొత్తాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అయితే ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండడమే మంచిదేమో. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉంటారు. మనం మంచిగా మాట్లాడినా సరే ఎదుటి వారికి చెడుగా అర్థమవుతుంది. పరిస్థితుల ప్రభావం కంటే మనుషుల ప్రభావం ఎక్కువగా బాధిస్తుంది. ఏడంతస్తుల మేడలో ఉన్నామా, లేక ఏమీ లేని పూరి గుడిసెలో ఉన్నామా అనేది అస్సలు ముఖ్యం కాదు. ఎందుకంటే ఎంత ప్రశాంతంగా ఉన్నామనేదే ముఖ్యం. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం మనం నేర్చుకోవాలి. గుర్తుంచుకోండి. అలాగే కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి దాన్ని సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం అనుకోవాలి. ఈ రోజుల్లో మాయమాటలకు ఉన్నంత విలువ మంచి మాటలకు లేనేలేదు. అయితే అన్నీ బాగున్నప్పుడు పలకరించినా పలకరించకపోయినా పర్వాలేదు, కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళి పలకరించిరండి. అది మనం సంబంధానికి ఇచ్చే విలువ, బంధానికి ఇచ్చే విలువ. గమ్యం లేని జీవితం ఎంత దూరం చేరినా వ్యర్థమే. అలాగే లక్ష్యం లేని జీవితం ఎంత కాలం ఉన్నా వ్యర్థమే. అర్థమైందా? మనిషి ఇబ్బంది పడే రెండు సందర్భాలు: ఒకటి డబ్బులు పొదుపు చేయలేనప్పుడు, రెండవది మాటలు అదుపు చేయలేనప్పుడు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యి అందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి అసలైన ఆస్తులు. డబ్బుతో కొనే వాటిని సుఖాలు అంటారు. అయితే డబ్బుతో కొలనేని వాటిని ఆనందాలు అని అంటారు. అందుకే జీవితాన్ని ఆనందంగా జీవించండి. వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు కూడా అంతే ముఖ్యం కదా. జీవితంలో విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు, ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం అన్నదాన్ని బట్టి ఉంటుంది. అన్నదాన్ని బట్టే అంచనా వేయాలి. జీవితం అనేది చాలా చిన్నది, కానీ మనసుకు నచ్చిన మనం బ్రతకాలి అనుకున్నప్పుడే తెలుస్తుంది జీవితం ఎంత పెద్దదో అని. దూరం దూరం నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతూ ఉంటాయి. కావాలంటే గమనించండి. కానీ మనుషులు మాత్రం పెరిగే కొద్దీ దూరం అవుతూ ఉంటారు. ఎందుకు? మనల్ని మనమే చదువుకున్నప్పుడు మనలోని తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా దొరుకుతుందిగా. ఇతరులలో తప్పులు వెతకడం కన్నా పెద్ద తప్పు మరొకటి ఉండదు. ప్రతి ఉదయం నూతన ఆలోచనలకు నాంది. జరిగిపోయిన దాని గురించి మరిచిపోయి జరగబోయే భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అలాగే అడుగులు వెయ్యాలి. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. అలాగే మీరంతా కూడా ఒక స్త్రీని ఎలా గౌరవించాలి అన్నది నేర్చుకోండి. మనల్ని ప్రేమించి వచ్చిన, మనల్ని అంతగా చిన్న పిల్లాడిలా చూసుకునే తత్వం ఉన్న అమ్మాయి మన జీవితంలోకి వచ్చినప్పుడు నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు. ఎందుకు అంటే ఆ అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ మనకి రాదు.
ఎవ్వరు ఎప్పుడు ఎలా ఉంటారో అన్నది నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇంట్లో మన కన్న తల్లిని ఏ విధంగా అయితే చూసుకుంటున్నామో అదే విధంగా కూడా మన కోసం మనల్ని నమ్మి వచ్చిన అమ్మాయిని కూడా అదే విధంగా చూసుకోవాలి. అదే ఒక స్త్రీకి మనం ఇవ్వగలిగే గౌరవం. అదే స్త్రీ కడుపున నువ్వు పుట్టావు, అదే స్త్రీ నీకు చెల్లైంది, అదే స్త్రీ నీకు అక్క కూడా అవుతుంది, అదే స్త్రీ నీకు కూతురు అవుతుంది. కానీ అదే స్త్రీ నీకు భార్య అయినప్పుడు ఆ భార్యని మాత్రం నువ్వు ఎందుకు గౌరవించడం లేదు? ఈ చిన్న సందేహం అనేది నీకు ఎప్పుడైనా వచ్చిందా? వస్తే మాత్రం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నిజమే కదా, ఎందుకు ఇలా చూసుకోకూడదు అని ఒక్క నిమిషం ఆలోచించి చూడు. నీ జీవితం అనేది నీకే అర్థమవుతుంది అంటూ ఈ విధంగా చాణక్యులు గారు తన నీతి శాస్త్రంలో చెప్పారు. ఒక స్త్రీ ఒక మగవాణ్ణి ప్రేమిస్తే ఎంత బాగా చూసుకుంటుంది, ఆమె చూసే చూపు, ఆమె ప్రేమ మనపై ఏ విధంగా ఉంటుంది అన్నది మీరైతే తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఖచ్చితంగా ఒక స్త్రీని మీరు పెళ్లి చేసుకుని తీసుకొచ్చినా, లేదంటే మీ తల్లి, చెల్లి, అక్క ఎవరినైనా కూడా వాళ్ళని అవమానించకుండా, అనుమానించకుండా వాళ్ళని మంచిగా చూసుకోండి. అలాగే పతియే ప్రత్యక్ష దైవం అని కొలుచుకునే ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా ఉన్నారు. అలాగే భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకునే అబ్బాయిలు కూడా ఉన్నారు. కానీ 100 మందిలో 99 మంది ఆ విధంగా లేరు. 1% మాత్రమే ఈ విధంగా మంచిగా ఉన్నారు. కాబట్టి ఈ సందేశంతో ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అన్నది మీరు తెలుసుకున్నట్లయితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.